పూరీలోని జగన్నాథ దేవాలయం యొక్క ఖజానా ప్రపంచంలోని 10వ అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. నివేదికల అంచనా ప్రకారం సుమారు 3 లక్షల కోట్ల విలువైన బంగారం మరియు శతాబ్దాలుగా సేకరించిన విలువైన కళాఖండాలు అక్కడ భద్రపరిచారు. అందులో ఒకటైన రత్న భాండాగారం గురించి కొన్ని రహస్యాలు మరియు ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి. రత్న భాండాగారం ఎలా తెరవబడింది? అంతకుముందు ఒకసారి ఒడిస్సా ప్రభుత్వం రత్న భాండాగారం తెరవడానికి ప్రయత్నించింది. అయితే చాంబర్ యొక్క ముఖ్యమైన తాళం చెవి కనుమరుగైంది. ఇప్పుడు ఒడిస్సా ప్రభుత్వంలోని ప్రస్తుత అధికార పార్టీ డూప్లికేట్ కీని కనుగొని రత్న భాండాగారంను తెరిచారు. 1. ప్రాచీన మూలాలు. రత్న భాండాగారంలో 12వ శతాబ్దానికి చెందిన సంపద ఉందని చెబుతారు. సంవత్సరాలుగా చాలా మంది రాజులు మరియు భక్తులు ఆలయానికి విరాళంగా అందించిన సంపద ఈ ఖజానాలో నిల్వ చేయబడింది. 2. వివిధ చాంబర్లు. రత్న భాండాగారంలో పలు గదులు ఉన్నాయని నివేదించబడింది. అయితే వాటిలో 3 గదులు తెరిచారు. మొదటి గది బహర్ బందర్. ఆ జగన్నాథ స్వామి మరియు ఇతర విగ్రహాల బంగారాభరణాలు అందులో నిల్వ చేయబడినందున దీనిని తరచుగా ఉపయోగిస్తారు. రెండవ గది బితర్. దీనిలో ప్రాచీన కాలం నుండి రాజుల యొక్క విలువైన ఖజానా ఉందని నిపుణులు చెబుతున్నారు. మూడవ గదిలో 60 రోజులు లెక్కిస్తే కానీ తెలియనంత బంగారం ఉంది. అలానే మూడవ గదికి స్వరంగ మార్గం ఉందని, దానికి నాగబంధం వేసి ఉందని చెబుతున్నారు. కానీ అదృష్టవశాతం అక్కడ ఎలాంటి పాములు లేవని నిర్ధారించాక సంపదను బయటకి తీశారు. ప్రస్తుతం రత్నభాండాగారం సంపదని బలమైన భద్రత ఉన్న గదులలోకి మార్చారు. 3. ఆభరణాలు మరియు విలువైన వస్తువులు. లోపలి గదిని తెరిచిన నిపుణులు 43.64 కిలోల బంగారం, 367 రకాల బంగారు ఆభరణాలు మరియు 148.76 కిలోల వెండి ఆభరణాలు మరెన్నో వివిధ రకాల వస్తువులు ఉన్నట్టు కనుగొన్నారు. 4. తెరవడానికి గల అనుమతి. రత్న భాండాగారంకి సంబంధించిన అనుమతి చాలా పరిమితం చేయబడింది. కొంతమంది నియమించబడిన పూజారులు మరియు ఆలయ అధికారులని మాత్రమే లోపలికి అనుమతిని ఇచ్చారు. వారు కూడా ప్రత్యేక సందర్భాలలో లేదా జాబితా ప్రయోజనాల కోసం మాత్రమే ప్రవేశిస్తారు. చివరిగా తెలిసిన జాబితా తనిఖీ దశాబ్దాల క్రితం నిర్వహించబడింది. 5. బ్రిటిష్ ప్రయత్నాలు. బ్రిటిష్ పాలనలో రత్న భండాగారంను అన్వేషించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే బ్రిటిష్ అధికారులకి వివరించలేని అనుభవాలు జరిగిన కారణంగా ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది తదుపరి ప్రయత్నాలను నిరుత్సాహపరిచింది. రత్న భండాగారం చుట్టూ ఉన్న రహస్యం జగన్నాథ ఆలయం యొక్క ఆకర్షణ మరియు గౌరవాన్ని పెంచింది. ఇది పూజా స్థలం మాత్రమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వానికి చిహ్నంగా కూడా మారింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబు ఖచ్చితంగా చేయండి. ఓం శ్రీ జగన్నాథ నమో నమః.